ఇంటిలో ఉంటే అక్కితో లీడ్ చేస్తాడు. ఈయన కూడా ఉండట్లేదు కదా. అదే ఆజ్ఞ అంటున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు 16వ అధ్యాయము, దైవాసుర స్వభావములు. సో దైవ స్వభావములు, అసుర స్వభావముల గురించి డిస్కస్ చేస్తాము. సో భగవంతుడు అర్జునుడికి చెప్తున్నారు. దానికి ముందు మంగళాచరణం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణకృష్ణాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో భక్తులందరికీ స్వాగతము. సో గత 2 వారాల కింద 15వ అధ్యాయము పురుషోత్త యోగము చర్చించాము. ఇప్పుడు ఈ గుణాల గురించి, అసుర గుణాలు, దైవ గుణాల గురించి భగవంతుడు చెప్తున్నారు. సో మొదటి 6 శ్లోకాలు దివ్యమైన మరియు అసుర లక్షణాలు. సో 7 నుండి 20 శ్లోకాలలో అసుర స్వభావము, 21 నుండి 24 శ్లోకాలలో నరకం నుండి విముక్తి మరియు పరమ గమ్యం పొందడం ఎలా. సో మొదటి 6 శ్లోకాలలో మొదట కృష్ణుడు 26 దైవ గుణాల గురించి చెప్తాడు. ఆచార్యులు ఈ 26ని ఎలా 4 వర్ణాలు, 4 ఆశ్రమాల కింద విభజించి నిర్వహిస్తారు. తర్వాత 6 అసుర గుణముల గురించి చెప్తారు. ఓకే, 1 నుండి 3 శ్లోకాలు. శ్రీ భగవాన్ ఉవాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ్య అవస్థతి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్త తప ఆర్జవం అహింసా సత్యమక్రోధస్ త్యాగ శాంతిర్ అపైషునం దయాభూతేషు అలోలుప్త్వం మార్ధ్వం రిర్ చాపలం అచాపలం తేజక్షమా ధృతి శౌచం ద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. సో ఇప్పుడు ఇక్కడ ఈ 26 లక్షణాలు, ఆశ్రమాలు 4 ఆశ్రమాలు, 4 వర్ణాల లక్షణాలు. సో భగవంతుడు వరుసగా వివరిస్తారనమాట. సో ఫస్ట్ అభయం, ఓకే, భయారహిత్యము. తర్వాత సత్వ సంశుద్ధి, స్వీయ స్థితి పవిత్రీకరణ, అంటే మన యొక్క స్థితిని పవిత్రీకరణం చేసుకోవడం. ఓకే, మన యొక్క పరిస్థితిని, అది బాహిర్గతంగా అంతర్గతంగా. మోస్ట్లీ ఇక్కడ చెప్పేది అంతర్గతంగా. ఓకే, మూడవది జ్ఞాన యోగ అవస్థత, ఆధ్యాత్మిక జ్ఞాన
సముపార్జనం అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎలా పొందాలి. సో ఇది సన్యాసి యొక్క లక్షణాలు. ఓకే, సన్యాసి భయము విడిచిపెట్టి ఆయన అన్- అంతటా తిరుగుతూ ఉంటాడనమాట. తిరుగుతూ ఈ జ్ఞానాన్ని, భగవంతుడి యొక్క భక్తిని ప్రచారం చేస్తూ ఉంటాడు. ఓకే, మళ్ళీ ఎందుకు ఆయన యొక్క ఈ ఆత్మని, ఆయన యొక్క స్థితిని పవిత్రీకరణ చేయడం కోసమే ఆయన యొక్క జీవిత లక్షణం. గృహస్థ లక్షణాలు దానం, ధమశ్చ, యజ్ఞశ్చ. దాన గుణము, ఆత్మ నిగ్రహము, యజ్ఞాచారము. ఇది గృహస్థ లక్షణాలు. అంటే సన్యాసి దానం చేయొద్దా? ఆ, సన్యాసి కూడా దానం చేయాలి, అందరూ చేయాలి. భగవంతుడు 18 అధ్యాయాలు చెప్తారు. కానీ మెయిన్ అంటే ప్రైమరీ, సెకండరీ అంటారు అనమాట. సో ముఖ్యమైన లక్షణాలు, ముఖ్యంగా గృహస్థులకు దానము ఇచ్చే గుణం ఉండాలి. అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ దానం ఉంటుంది. సన్యాసి ఇచ్చే దానం ఏంటి? ఎవరైతే గృహస్థులు ఇచ్చిన దానమో ఆయన వేరే వాళ్ళకి మళ్ళీ దానం ఇస్తాడు. ముఖ్యంగా దానం ఎక్కడి నుండో ధనమంతా ఎక్కడి నుండి ఉంటుంది? గృహస్థ దగ్గర ఉంటుంది. సో మిగతా ముగ్గురు ఆశ్రమాల దగ్గర బ్రహ్మచారి గాని, వానప్రస్థ గాని, సన్యాసి వీళ్ళ దగ్గర ఉండవు. సో అలానే బ్రహ్మచారి యొక్క లక్షణము ఓకే స్వాధ్యాయ అంటే వేద అధ్యయనం. ఓకే, అందుకోసము స్టూడెంట్ లైఫ్ అన్నమాట. అందుకోసం పిల్లల్ని స్టూడెంట్ గా ఉన్నప్పుడు చదువులు ఎలా అవుతున్నాయి వాటి గురించి అడుగుతారు అందరూ వాళ్ళని. ఓకే, సో అదే. తర్వాత వానప్రస్థ లక్షణాలు తపస్సు. మళ్ళీ బ్రాహ్మణుడి లక్షణాలు ఓకే ఆర్జవం, అహింస, సత్యం, అక్రోధ, త్యాగ. ఓకే, ఇవి శాంతి, అపైశునం, దయ, దయాభూతేషు, అలోలుప్త్వం. ఓకే, అండ్ మార్దవం, రీ, అచాపలం. ఇవన్నీ బ్రాహ్మణుడి లక్షణం. సరళత్వము, అహింస, సత్యసంధత, క్రోధారహిత్యము, త్యాగము, శాంతి, ఇతరుల దోషములు ఎన్నకుండుట. వేరే వాళ్ళ దోషాలు, ఇది మనకి కలియుగంలో ఎప్పుడు మనం వేరే వాళ్ళ దోషాలు లెక్క పెడుతూ ఉంటాం. ఓకే, సో బ్రాహ్మణ గుణాలు పొందాలంటే ఈ దోషాలు, వేరే వాళ్ళ దోషాలు ఎన్నకుండా ఉండాలని చెప్తున్నారు భగవతుడు. జీవులందరి ఎడ దయ, లోభరహిత్యము, లోభము లేకుండా ఉండటం, మృదుత్వము. ఓకే, మృదుత్వం ఏమంటున్నారు ఇక్కడ? ఆ, మార్దవం. ఓకే, అంటే సాఫ్ట్ గా ఉండడం, వినయము. అంటే ఆ పొగరుతనము, అహంకారం ఎక్కువ ఉండొద్దు అనమాట. దృఢ నిశ్చయం. సో ఈ బ్రాహ్మణుడు ఈ లక్షణాలను పొందడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ లక్షణాలు అతనికి ఉండాలి బ్రాహ్మణుడికి. క్షత్రియుడికి ఏ లక్షణాలు ఉండాలి? తేజము, క్షమ, ధైర్యము. ఓకే, తేజము అంటే ఆ వీర్యత్వం. ఓకే, విగర్ అంటారు అనమాట. క్షమ, ఒక వైపు ఏంటంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. ఓకే, మళ్ళీ ఎవరన్నా తెలియకుండా తప్పు చేశారు, లేకపోతే మార్చుకోవాలనుకునే వాళ్ళని క్షమించే భావం కూడా ఉండాలి అది క్షత్రియుడికి. అలానే ధైర్యం ఉండాలి అతనికి. పిరికివాడులాగా ఉండొద్దు అనమాట క్షత్రియుడు. వైశ్యుడి లక్షణాలు శుచిత్రం, శుచిత్వము, అసూయ రహిత్యము. ఓకే, శుచిత్వము అంటే అతను అన్ని చేసే పనులలో అన్నిట్లలో పవిత్రత ఉండాలి. అసూయ రాహిత్యం, అసూయ లేకుండా ఉండాలి. ఎందుకు భగవంతుడు ఇవన్నీ చెప్తున్నాడు అంటే ఇవి ఆసూహ రహిత్యం, అసూయ లేకుండా ఉండాలి. అంటే ఇది ప్రభావం ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఆ వైశ్యుడికి ఎప్పుడు ధనము ఆర్జించాలి, ధన ఆర్జన ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళ దగ్గర తనకంటే ఎక్కువ ధనం ఉన్నప్పుడు ఆ అసూయ వచ్చేస్తుంది. అందుకోసం ఈ అసూయ లేకుండా ఉండమని భగవంతుడు నిర్దేశిస్తున్నాడు. శూద్రుడి లక్షణాలు గౌరవ వాంఛ లేకుండా, అంటే సేవ చేయాలి, గౌరవము, రెస్పెక్ట్. ఓకే, అనవసరంగా రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అలా సేవకుడు అన్నప్పుడు మనము అలా రిస్క్ లేకుండా ఉన్నప్పుడు మనకి
మనకు కోరికిందన్న పని చేస్తున్నప్పుడు మనకి ఏదో రకంగా ఎప్పుడో అప్పుడు మనని హెచ్చరించే అవకాశాలు ఉంటాయి. ఓకే. లేకపోతే వైశ్యుడిలాగా రిస్క్ తీసుకొని బిజినెస్ చేయాలి. ఓకే. ఎవరి కింద పని చేసినప్పుడు ఓకే తిట్లు తినాల్సి వస్తుంది, ఏదో మాటలు పడాల్సి వస్తుంది, కానీ ఓర్చుకోవాలి. ఓకే. సో ఇవి భగవంతుడు మనకిచ్చే ఆదేశాలు. ఇది ఇప్పుడు వైశ్యుడికి చెప్పడు, నీ పని వాళ్ళని నువ్వు ఎప్పుడు ఎల్లప్పుడూ తిడుతూ ఉండాలని చెప్పట్లేదు. ఓకే. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ధర్మం ఏం పాటించాలో అది చెప్తున్నాడు. మనకి మన ధర్మం ఏం పాటించాలో భగవంతుడు మనకి చెప్తున్నాడు. ఓకే. సో మనం మన ధర్మం పాటిస్తున్నామా లేదా అన్నది మనము ఎక్కువగా ఆలోచిస్తూ ఉండాలి. వాళ్ళు ఎందుకు భగవంతుడు ఇక్కడ చెప్పలేదు కదా నువ్వు తిట్టు అని, నువ్వు గౌరవం ఇవ్వద్దు అని కాదు. ఓకే. వాళ్ళ ధర్మం వాళ్ళు వాళ్ళ ధర్మం పాటించాలి, మనం మన ధర్మం పాటించాలి. ఇది అన్నమాట. ఇవన్నీ దైవ గుణాలు, 26 గుణాలు. ఓకే. సో ఇప్పుడు అసుర గుణముల గురించి చెప్తున్నాను. దంభో దర్భో అభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానాం చాభిజాతస్య పార్థ సంపదం ఆసురిం. ఓ పార్థ, దంభో అంటే గర్వము, దర్భో పొగరు, అభిమానశ్చ అహంభావము, క్రోధ కోపము, పారుష్యమేవచ పరుషత్వము అంటే పౌరుషము. ఓకే. అజ్ఞానము అభిజాతస్య అనే ఈ గుణములన్నీ అసుర స్వభావము కలవారికి చెందినవి. సో ఈ గుణాలన్నీ ఎవరికైతే అసుర స్వభావం ఉంటుందో వాళ్ళకి. సో ఇక్కడ చెప్తున్నారు మళ్ళీ అందుకోసమే. ఓకే. ఆ గర్వము అంటే ఇవన్నీ ఉండొద్దు అనమాట ఇండైరెక్ట్ గా మంచివాడికి. సో కలియుగంలో మనలోనే ఒక అసురుడు ఉన్నాడు, ఒక దైవ గుణం ఉన్న వ్యక్తి, ఇద్దరు ఉన్నారు. మంచివాడు ఉన్నాడు, చెడువాడు ఉన్నాడు. సో ఈ మంచివాడిని ఎప్పుడు వాడికి తిండి పెడుతూ వాడిని పెంచుతూ ఉండాలన్నమాట. చెడువాడిని ఓకే వాడికి తిండి పెట్టకుండా వాడిని చంపేయాలి. చెడువాడిని మొత్తము మనలో నుండి తీసేయాలి. సో ఆ వ్యక్తి ఉన్నాడు, మంచి వ్యక్తి ఉన్నాడు. సో భగవంతుడు ఇవి చెప్తూ మనకు చెప్తున్నాడు ఎలా మనం ఈ దైవ గుణాలని పెంపొందించుకోవాలి, వాటిని పెంచుకోవాలి. ఈ గుణాల యొక్క ఫలితాలు దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయాసురి మత మాషుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. ఓకే. సో దైవి గుణములు మోక్షమునకు అనుకూలము. మళ్ళీ నిబంధాయాసురి మత అసుర గుణములు బంధములను కలిగించుచున్నవి. ఓకే. ఓ పాండవ పుత్ర, ఓకే నీవు దైవి గుణములతో జన్మించి ఉన్నందున సంపదం దైవీం అభిజాతోసి శోకింపపు మా శుచ. ఓకే. అంటే అర్జునుడికి ఇవన్నీ చెప్పిన తర్వాత అనిపిస్తుంది అంటే నేను మంచోన్నా చెడ్డోన్నా. సో భగవంతుడి అతనికి ఓకే నువ్వు భయపడొద్దు, శోకించొద్దు, నువ్వు దైవి గుణాలు ఉన్నవాడివి అని అతన్ని హెచ్చరిస్తున్నాడు. సో ఈ సందేహం ఎప్పుడు ఆయనకు ఉంటుందన్నమాట. అంటే నేను యుద్ధం చేస్తున్నాను, ఓకే రాజ్యాని కోసమని యుద్ధం చేస్తున్నాను, అంటే నేను మంచోన్నా చెడ్డోన్నా. అంటే ఈ లోభము ఇవన్నీ ఉంటే మళ్ళీ నేను అసుర గుణాలు ఉన్నాయా? ఓకే. అంటే ఒక్కొక్కసారి ఇది యుద్ధంలో కోప్పడాల్సి వస్తుంది, అవన్నీ చేయాల్సి వస్తుంది, అంటే అసుర గుణమా అని భగవంతుడు ఇక్కడ క్లియర్ చేస్తున్నాడు. నీకు అసుర గుణాలు లేవయ్యా. ఇంకేమంటారు? ద్వౌభూతో సర్గలోకోస్మి దైవ ఆసుర ఏవచ దైవో విస్తరశ ప్రోక్త ఆసురం పార్థమేశ్వను. ఇక్కడ ఏమంటున్నారంటే ఓ పృథాకుమార పార్థ, ఈ లోకంలో ఓకే లోకేస్మిన్ ఈ లోకంలో 2 రకాల జీవులు ఉంటారు. ద్వౌ అంటే 2 రకాలు, భూత సర్గో అంటే భూత అంటే జీవులు. సో 2 రకాల జీవులు ఉన్నారు. ఒకరు
దైవ గుణము కలవారుగా పిలువబడతారు. ఇంకొకరు అసుర స్వభావులు. దైవ ఆసుర ఏవచ. దైవో విస్తరశ ప్రోక్త ఆసురం పార్థమేషును. సో దైవ గుణాల గురించి విస్తారంగా మొదటి 3 శ్లోకాలలో భగవంతుడు చెప్పాడు. ఇప్పుడు నేను అసుర గుణాల గురించి, ఆ స్వభావం గురించి నేను చెప్పబోతున్నాను అని అంటున్నాడు. సో 7 నుండి 20 శ్లోకాలలో ఆ అసుర గుణాలు ఆల్రెడీ మనకి 4, 5లో చెప్పారు. ఓకే, 4లో కొద్దిగా చిన్నగా చెప్పాడు. ఓకే, ఇప్పుడు విస్తారంగా చెప్తూ ఆ యొక్క స్వభావం ఏంటి, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, వాటి గురించి అంతా చెప్తాడు. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసుర న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. ప్రవృత్తించ, ఓకే, మంచి పనులేంటో, నివృత్తించ చెడు పనులేంటో. జన అంటే ఈ ఈ అసురులకు జనాన విదుర్ ఆసుర, ఈ జనులకు మంచి పనులేంటో తెలియదు, చెడు పనులేంటో తెలియదు. ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియదు. వాళ్ళ శౌచం నాపి చాచారు, వాళ్ళకి శుద్ధి, ఓకే, శుచిత్వం ఏంటి, ఆచారాలు ఏంటి, సత్యం ఏంటి, ఇవన్నీ ఓకే వారిలో కనబడవు. నా సత్యం తేషు విద్యతే. ఇంకా అసత్యం అప్రతిష్టం తే జగత్ ఆహుర్ అనీశ్వరం అపరస్పర సంభూతం కిం అన్యత్ కామ అహేతుకం. ఓకే, ఏమంటున్నారు? అప్రతిష్టం, ఓకే, ఆధారము లేకుండా. ఇంకా అనీశ్వరం, ఓకే, ఇక్కడ ఉంది కదా అనీశ్వరం, నియంత్రించే భగవంతుడు లేకుండా జగత్ ఆహుర్, ఈ జగత్తు అసత్యమైనట్టిదని వారు అంటారు. ఆహుర్ అంటే అంటారు. సో వాళ్ళు ఏమంటారు? దీనికి ఆధారం లేదు, ఈశ్వరుడు లేడు, ఈ జగత్తుకి ఇది అసత్యమైనదని వాళ్ళు అంటారు. మళ్ళీ ఏంటి, ఎలా ఉంది, దేని వల్ల ఉంది జగత్తు? మైథున కోరిక వలననే ఇది తయారైందని, కామము తప్ప దీనికి వేరే కారణం లేదని వారు పలుకుతారు. అపరస్పర సంభూతం కిమన్యత్ కామ అహేతుకం. ఓకే, సో ఓన్లీ కామము వల్లనే ఈ ప్రపంచమంతా ఉంది అని వీళ్ళ ఊహ, వీళ్ళు ఊహిస్తారనమాట. ఏతాం దృష్టిం అవష్టాభ్య నష్టాత్మనో అల్పబుద్ధయ ప్రభవంత్య ఉగ్ర కర్మాన క్షయయా జగతో అహిత. సో పతితాత్మలు నష్ట ఆత్మనో, ఈ పతితాత్మలు అల్పబుద్ధయ అంటే బుద్ధిహీనులు అయినట్టి అసుర స్వభావులు ఏతాం దృష్టిం అవష్టాభ్య, అటువంటి నిర్ణయాలచే, ఓకే, సో వీళ్ళకి అలాంటి నిర్ణయాలచే అను అను అనుసరిస్తూ ప్రపంచ నాశనానికి ఉద్దేశింపబడినట్టి కీడును కలిగించేవి దారుణమైన ఘోరమైన కర్మలలో నెలకొంటారు. సో వీళ్ళు ఇలాంటి స్వభావంతో ఉగ్ర కర్మాన క్షయ జగతో అహిత. సో వీళ్ళు ఇలాంటి గుణాలతో ఉండేసి ఏం చేస్తున్నారు? అన్ని లోకానికి అహితమైన, హితము అంటే మంచి కానివి అనే పనులన్నీ చేస్తున్నారు అన్నమాట. సో మనం చూడొచ్చు ఈ కలియుగంలో ఇప్పుడున్న ప్రస్తుతం ప్రపంచంలో. సో అందుకోసము ఈ గర్వము, పొగరు, అహంకారము, లోభము, ఓకే, వీటి అన్నిటి వల్ల ఏం చేస్తున్నాం మనము? కోపము, పారుషత్వము, అజ్ఞానము, వీటి వల్ల అన్ని చేసేటి లోకానికి ఏం మంచి జరిగే పనులు ఏమి చేస్తలేదు. ఉగ్ర కర్మాన అంటారు, ఉగ్ర కర్మలు చేస్తున్నారు. అన్ని లోకాన్ని నాశనం పట్టించే కర్మలే చేస్తున్నాం. సో అందుకోసము ఎంత ముందుకెళ్తుందో అంటారు ఎకనామిక్ డెవలప్మెంట్ అనే, ఓకే, అంటే ఆర్థిక పరిస్థితి పెంపొందించడానికి అన్ని పనులు చేపడుతున్నాం అనేసి. కానీ ఆర్థిక పరిస్థితి ఎంత పెరుగుతుందో తెలియదు, కానీ ఉన్న ఉండే ఏవైతే ఫెసిలిటీస్, వసతులు ఉన్నాయో వాటిని అన్నింటినీ మాత్రము
పూర్తిగా మంచిగా నాశనం చేసేస్తున్నాం. ఓకే. సో మనిషి తప్ప ఇంకా అందరూ, అన్ని జీవులు బాధపడుతూ ఉంటారు. చెట్లు లేక, ఓకే, జంతువులు లేక, ఓకే, ఆవులు లేకుండా, గేదెలు లేకుండా, ఏమి లేకుండా, ఓకే, అలానే ఉన్న చెరువులు, నదులు అన్నీ కలుషితం. ఏమి చేస్తున్నాము? ఓన్లీ, ఓకే, ఏదో బయటికి కొద్దిగా డబ్బు, అందరి దగ్గర ఎక్కువ డబ్బు సేకరించుకుంటున్నారు. ఏదో ఇంకా కొన్ని వస్తువులు, ఓకే, కొన్ని ముందు అందరికీ చిన్న చిన్న ఇల్లులు ఉండేటివి, ఇప్పుడు పెద్ద పెద్ద ఇల్లులు అవుతున్నాయి అనుకుంటా. ఓకే, కొన్ని కార్లు, బంగళాలు, ఓకే, అలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో తప్ప ఆరోగ్యము, తిండి, ఓకే, అలానే ఈ ఏదైతే వాతావరణం ఉండే, ఇచ్చే వసతులు, ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ చాలా దారుణంగా అయిపోతున్నాయి. సో అందుకోసము ఇలాంటి గుణాలతో చేసే పనులన్నీ జగతో అహిత అంటున్నారు. కామమాశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్విత మోహద్ గృహీత్వా సద్గ్రహ సద్గ్రహాన్ ప్రవర్తంతే అశుచి వ్రత. ఇప్పుడు ఏమంటున్నారు? పదిలో ఆ, తనివి తనవి తీరనట్టి కామమును ఆశ్రయించి, కామం ఆశ్రిత్య, ఓకే, ఆ, దుష్పూరం దంభమాన మదాన్విత. దుష్పూరం అంటే కామము తనవి తీరనట్టి, ఓకే. సో దంభ గర్వము, మాన మరియు మిథ్యా అహంకారము కూడిన వార అయి మోహితులైన అసుర స్వభావులు అశాశ్వతమైన దానికే ఆకర్షితులై సర్వదా అపవిత్ర కర్మలనే చేపడతారు. సో దేనికి మనం ఆకర్షితులమవుతున్నామో? అశాశ్వతమైన వాటికే ఆకర్షితులమవుతున్నాం. ఓకే. ఏదైతే శాశ్వతంగా ఉంటాయో వాటికి, శాశ్వతమైన వాటికి మనము లెక్క కట్టట్లేదు అన్నమాట. ఎస్పెషలీ రాముడి రాజ్యంలో ప్రతి ఒక్క ప్రజ, ఓకే, ఆ, ప్రజలకి, ప్రతి ఒక్కరికి ఇంకో మళ్ళీ జన్మ ఉండే అనే భావం ఉండేదంట. వాళ్ళకి ఆ జ్ఞానం ఉండేది. అందుకోసమే ప్రతి పని కూడా, ఓకే, ఎంతో భయంతో శ్రద్ధతో చేసుకునేవారు. మనం ఇప్పుడు చేసే పనులు, తప్పు పనులు చేస్తే మనం ఓకే, వచ్చే జన్మలో అనుభవించాలి వాటికనే భయం ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు. ఓకే. ఇంతవరకు నేనున్న రోజులు, అది కూడా ఇంకా ఇంకో 10 ఏళ్ళు అయిపోతే, 20 ఏళ్ళు అయిపోతే ఏమవుతుంది అన్నది ఏం ఆలోచించట్లేదు. నా వరకి ఇప్పటికి ఈ 5 సంవత్సరాలకి ఏది దొరికితే, ఎంత దొరికితే అంత తీసేసుకోవాలి. సో ఇది ఈ కామము, తనవి తీరకుండా కామం ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఇంకేమంటున్నారు? చింతాం అపరిమేయం చ ప్రళయంతాం ఉపాశ్రిత కామోపభోగ పరమ ఏత ఏతవధీతి నిశ్చిత ఆశాపాశ శతైర్బద్ధ కామక్రోధ పరాయణ ఇహంతే కామ భోగార్థం మన్యేయ మన్యేయానార్థ సంచయన్. అంటే ఏమంటున్నారు? ఆ, కామప భోగ పరమ, ఓకే, ఇంద్రియాలను తృప్తిపరచుకోవడమే మానవుల ప్రధాన అవసరమని వారు నమ్ముతారు. ఓకే. సో కామమపభోగ పరమ ఏతావదిత నిశ్చిత. సో పరమ లక్ష్యం ఏంటి? మన ఇంద్రియ తృప్తి అని వాళ్ళు నమ్ముతారనమాట. ఆ విధంగా జీవితము చివరి వరకు వారి చింత అపరిమితంగా ఉంటుంది. చింతాం అపరిమేయం చ ప్రళయంతం ఉపాశ్రిత. సో ప్రళయంతం అంటే చనిపోయేంత వరకు వాళ్ళ చింతలు ఏమైనా తగ్గుతాయా?
సో జీవితం చివరి వరకు వారి చింతలు అపరిమితంగా, అంటే లెక్కలేనన్ని చింతలు ఉన్నాయంట. ఎందుకంటే ఎప్పుడైతే మనము ఇంద్రియ భోగాన్ని పరమ లక్ష్యం కింద పెట్టుకుంటామో మన చింతలకి ఇంకా కొలతనే ఉండదన్నమాట. ఇంకా ఏమంటున్నారు, వేలాది ఆశపాశలచే కట్టుబడి ఆశాపాశ శతైబద్ధై కామ క్రోధాలలో లగ్నము చెందిన వారు ఇంద్రియ భోగానికై అన్యాయంగా ధనము సంపాదిస్తారు. సో ఈ ఆశ ఈ ఆశలలో బద్ధులై కామ క్రోధ పరాయణ, కామములో అంటే కోరికలలో, ఆ కోరికలు నెరవేరకపోతే క్రోధములు కోపములు, దాంట్లో మునిగిపోయి ఉంటారు అనమాట. ఓకే, మునిగిపోయి ఇంద్రియ భోగానికై కామ భోగార్థం అన్య అన్యాయే అనర్థ సంచయన్. ఓకే, ఇహంతే అంటే ఈ లోకంలో ఏం చేస్తున్నాం, అన్యాయంగా ధనాన్ని సంపాదిస్తారు. హరే కృష్ణ. సో భగవంతుడు చూడండి ఎలా చెప్పేస్తున్నాడు సింపుల్ గా, ఏదో కొన్ని శ్లోకాలలో. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఉండే కలియుగం యొక్క మన మనస్థితి ఏ రకంగా దిగజారుతుందో ఇదంతా భగవంతుడు చూపిస్తున్నాడు అనమాట. సో ప్రవర్తన ఇంద్రియ సంతృప్తియే మానవ నాగరికత యొక్క ప్రధాన అవసరం. సో నా ఇంద్రియాలకి సంతృప్తి దొరికితే చాలా, అంతే. లోకం ఏమవుతుంది అన్నది మనము లెక్క పెట్టము. సో అలాంటి వాళ్ళకి లెక్కలేనన్ని ఆందోళనలు. ఓకే? వేలాది కోరికల వలయం మరియు కామ క్రోధాలలో నిమగ్నమై ఉంటారు. లాస్ట్ 2 శ్లోకాలలో మనం ఇవన్నీ తెలుసుకున్నాం. ఇంద్రియ సంతృప్తి కోసం చట్ట విరుద్ధ, అంటే ఏమన్నారు, అన్యాయంగా ఇక్కడ చెప్పారుగా, కామ భోగార్థం అన్యాయే అనర్థ సంచయన్, అన్ని చట్ట విరుద్ధంగా మార్గాల ద్వారా డబ్బుని భద్రపరుచుకుంటారు. ఇంకా ఇంకా వాళ్ళ మనస్తత్వమైన ఇద మధ్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తి ఇదమస్తి అధమపి మే భవిష్యతి పునర్ధనం అసౌ మయా హతాశత్రు అర్హని అర్హన్ నిషేధ్యాపరనపి ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి ఆఢ్యోభి జన వానాస్మి కోన్యోస్తి సదృశో మయ యక్షే దాస్యామి మేదిష్య ఇత్యజ్ఞాన విమోహిత. సో ఆ అసురి స్వభావుడగు మానవుడిట్లు భావించును. సో అసుర స్వభావుడు ఎలా ఆలోచిస్తాడు, ఇద మధ్య మయా లబ్ధం, ఇప్పుడు నా వద్ద ఇంత ధనము కలదు. ఓకే, ఇమం ప్రాప్సే మనోరథం, మనోరథం నా ఆలోచన, నా లెక్కల ప్రకారం, నా ప్రణాళికల ప్రకారం, నా ప్రణాళికలచే నేను మరింత ధనమును సంపాదింతును. ఇది అంతయు నాది. ఇదమస్తి ధనమపి. ఓకే, భవిష్యత్తులో ఇది మరింత అధికముగా వృద్ధి నొందగలదు. అతడు నా శత్రువు, అతడిని నేను వధించి తిని. ఓకే, నా ఇతర శత్రువులు కూడా వధింపబడుదురు. ఆ శత్రువులను చంపేశాను, ఇంకా శత్రువులు ఉన్నారు, వాళ్ళని చంపేస్తాను ఇంకొద్ది రోజుల్లో. నేను సర్వమునకు ప్రభువును, అన్నిటికీ నేనే మాస్టర్ని, నేనే యజమానిని, నేనే భోక్తను, నేను సంపూర్ణుడును, పర్ఫెక్ట్, నేను శక్తిమంతుడు మరియు సౌఖ్యవంతుడును. ఓకే, అంటే ఎంజాయ్ చేసేవాడిని నేనే. భాగ్యవంతులైన బంధువులతో కూడి ఉండు నేనే అత్యధిక ధనశాలిని. అంటే నా ఫ్రెండ్స్ అందరూ, నేను గొప్పవాడిని, నా ఫ్రెండ్స్ అందరు గొప్పవాళ్ళు, నాకు అందరు గొప్ప వాళ్ళే ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, మిగతా వాళ్ళు ఎవరైతే నన్ను లెక్క చేయరో వాళ్ళందరూ నా శత్రువులు, వాళ్ళని ఎట్లో అట్లా హతమార్చాలి, వాళ్ళు నాశనం కావాలి అని చూస్తూ ఉంటాము. నన్ను మించిన శక్తిమంతుడు గాని, సౌఖ్యవంతుడు అంటే సుఖం పొందేవాడు గాని మరొకడు లేడు. నేను యజ్ఞముల నాచరించుచు దానములు చేయుచు ఇదముగా సంతోషించుదును. సో యజ్ఞములు కూడా చేస్తాడు. ఓకే, యక్షే దాస్యామి
అంటే యజ్ఞములు చేస్తాను, దానం ఇస్తాను. సో ఇస్తూ నేను ఆనందపడతాను, నేను సంతోషిస్తాను. ఈ విధంగా అట్టి వ్యక్తులు అజ్ఞానముచే భ్రాంతికి లోనగుదురు. సో వాళ్ళ యొక్క భావం ఎలా ఉందో చెప్తున్నాడు మళ్ళీ. ఇంకా అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృత ప్రసక్త కామ భోగేషు పతంతి నరకే అశుచౌ. ఏమంటున్నారు? ఈ విధంగా అనేకమైన చింతలచే కలవరపడుతూ మాయాజాలముతో బద్ధులై వారు ఇంద్రియ భోగము పట్ల అమితాసక్తులై నరకములో పడతారు. నరకేష్ అశుచౌ. ఓకే. సో ఇలా ఎన్నో చింతలతో మోహాజాలంలో ఉండి కామము కోసమే, భోగము కోసమే వాళ్ళు పనులు చేస్తూ పతనము చెందుతారు. పతనం చెంది నరకానికి వెళ్తారు. ఆత్మ సంభావిత స్తబ్ధ దానమాన మదాన్విత జయంతే నామ యజ్ఞస్తే దంభే న విధి దంభే న అవిధి పూర్వకం. ఆ, ధనం ధన మనా మదాన్విత. ఓకే, ధనము మరియు మిథ్య అహంకారములచే మోహితులై, ఓకే, వారు స్వీయ తృప్తి స్వీయ తృప్తితో ఆత్మ సంభావిత స్తబ్ద అంటే సదా గర్వితులు అయి ఎటువంటి నిబంధనలు అవిధి పూర్వకం అంటే ఏమి నియమాలు పాటించకుండా ఒక్కొక్కప్పుడు నామమాత్రంగా గర్వముతో యజ్ఞాలు చేస్తారు. సో వీళ్ళు ఏమి నియమాలు పాటించకుండా ఆ డబ్బుతో, ఆ గర్వముతో మునిగిపోయి వాళ్ళ సొంత తృప్తి కోసమే ఎప్పుడు ఆలోచిస్తూ వాళ్ళు ఏవైతే యజ్ఞాలు చేస్తారో నామమాత్రంగానే చేస్తారు, కానీ ఏ యజ్ఞాలు అందుకోసమే కలియుగంలో అంటారనమాట. ఏంటంటే, సో అందరినీ నా డబ్బుతో కొనేస్తాను, నేనే డిసైడ్ చేస్తాను ఎంతసేపు యజ్ఞం చేయాలి, అరగంటలో అయిపోవాలి, గంటలో అయిపోవాలి. ఓకే, బ్రాహ్మణుడు చెప్తాడు, అయ్యా ఇది 2 గంటలు అవుతుంది యజ్ఞం. కాదు, నేను డబ్బులు ఇస్తున్నాను కదా, నేను ఎంత టైం ఎంత చెప్తే అంతలో అయిపోవాలి. సో అందరినీ డబ్బుతో కొనేయాలనుకుంటారు. సో అందుకోసము వచ్చే ఫలితాలు కూడా అదే రకంగా ఉంటాయి. ఓకే. సో నామమాత్రంగా యజ్ఞాలు చేస్తారు, కానీ యజ్ఞాలు ఎలా చేయాలి ఇవన్నీ 17వ అధ్యాయంలో చెప్తాడు భగవంతుడు. అది చూడు, ప్రశ్న అడుగుతాడు. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రిత మమాత్మా పరదేహేషు ప్రద్విషంతో అభ్యసూయక. అహంకారం, మిథ్యా అహంకారము, బలము, దర్పం అంటే గర్వము, కామ క్రోధ, కామం అంటే కామము, క్రోధము, చ సంశ్రిత, ఓకే, కామ క్రోధాదులతో మోహితులై అసుర స్వభావులు తమ దేహాలలో, ఏమంటారు, మమాత్మ పరదేహేషు, తమ దేహాలలో ఇతరుల దేహాలలో ఉన్నట్టి భగవంతుని పట్ల అసూయ కలవారై నిజమైన ధర్మమును దూషిస్తారు. సో అందుకోసమే, సో ఆ భగవంతుణ్ణే దూషిస్తూ నిజమైన ధర్మాన్ని ప్రదిశ్వంతి అభ్యసూయక. సో ఆ భగవంతుని పట్ల అసూయతో ఉండి ప్రద్విషంతో, ఓకే, ఏమంటున్నారు, దూషిస్తున్నారు. ఓకే, ఆ భగవంతుణ్ణే దూషిస్తారు. మళ్ళీ సో భగవంతుడు వాళ్ళని ఏం చేస్తారు? తానహం ద్విషతా క్రూరాన్ సంసారేషు నరాధమన్ క్షి క్షిపామి అజస్రం అశుభం ఆసురిం ఆసురిష్వేష యోనిషు. సో ఈ అసూయ కలవారు క్రూరులైన నరాధములను అయిన అటువంటి వారిని నేను, ఓకే, క్షిప్తామి అజస్రం అశుభాన్. ఓకే, నేను నానా రకములైన ఆసురి జన్మలనే సంసార సాగరంలో శాశ్వతంగా పడేస్తాను. ఓకే, క్షిపామి అంటే వాళ్ళని ఆ నరకంలో, ఓకే, ఆ ఆసుర యోనిలలో పంపించేస్తాను. ఇంకా వీళ్ళదేమవుతుంది? ఆసురిం యోని మాపన్న మూడా జన్మని జన్మని మామప్రాయైవ కౌంతేయ
తతో యాంత్య అధమం గతిం. ఓ కౌంతేయ, ఓకే, అసుర జీవజాతులలో మాట మాటికి జన్మిస్తే అటువంటి వ్యక్తులు నన్నెన్నడూ పొందలేరు. క్రమంగా వారు అత్యంత ఘోరమైన స్థితికి పతనం చెందుతారు. సో అసుర లోకంలోకి ఎవరు వెళ్తారు? సో నరాధమన్, నరాధములు అంటే వాళ్ళకి నరులు కానీ అధములు అయిపోయారు. వాళ్ళకి ఎంతో డబ్బు ఉంది. ఓకే, ఆ డబ్బుతోని భగవంతుడికి సేవ చేసి, ఓకే, విధిపూర్వకంగా యజ్ఞాలు చేసి అన్ని ఆచరిస్తూ భగవంతుడి పొందే అవకాశం ఉంది. ఓకే, కానీ ఈ నరులు, ఈ గొప్ప వ్యక్తులు ఈ అధములు అయిపోయారు కాబట్టి, ఓకే, ఆచార్యులను పాటించరు కాబట్టి వాళ్ళు అధములు. అందుకోసం అధములు అయిపోయారు కాబట్టి, అంటే అధోలోకానికి వెళ్తారు కాబట్టి వాళ్ళని భగవంతుడు అసురి యోనిలో, ఆసురి యొక్క అసుర శరీరాల్లోకి వాళ్ళని తోసేస్తాడు. అంటే సో ఇంకా కిందికి పతనం చెందుకుంటూ పోతారు అనమాట. సో మనుషులే అసురులు అవుతారు. అంటే ఎప్పుడైతే మనము భగవంతుడు ఇచ్చిన నియమాలు పాటించకపోతే. సో ఇక్కడ ఉంది ఇంకేం చెప్తున్నారు, ఆ, ఎటువంటి అసుర స్వభావాల లక్షణాలు, ఎటువంటి నిబంధనలను అంగీకరించకుండా పేరుకు మాత్రమే మతపరమైన ఆచారాలు పాటిస్తారు. అవిధి పూర్వకం సంపద మరియు ప్రతిష్ట వలన కలిగే భ్రమల వల్ల అవి అవివేకంగా ఉంటారు. వైదిక శాస్త్రాలు మరియు శ్రీకృష్ణుని పట్ల అసూయతో అతని అస్తిత్వాన్ని వ్యతిరేకంగా తప్పుడు వాదనలు చేస్తారు మరియు శాస్త్రముల అధికారాన్ని తిరస్కరిస్తారు. చెప్పారు కదా, ఓకే, భగవంతుడు తమ దేహాలలో ఇతర దేహాల్లో ఉన్న వాళ్ళని, ఉన్న భగవంతుణ్ణి గౌరవించకుండా అతన్ని అతని పట్ల అసూయ ఉంటుంది. అహంకారం మరియు తప్పుడు ప్రతిష్టతో ప్రేరేపింపబడిన వారు వేద ఆదేశాల ద్వారా ఆమోదించబడని కొన్ని మత సూత్రాలను సృష్టిస్తారు. అశాశ్వతమైన విషయాలను అంగీకరించడం. అలాంటి రాక్షస ప్రజలు తమ దేవుడిని సృష్టించుకు సృష్టించుకుంటారు. ఓకే, వారే సొంత దేవతలను సృష్టించుకొని వాళ్ళే దేవుళ్ళు అయిపోతారు. హిరణ్యకశిపుడు లాగా వారి స్వంత శ్లోకాలు సృష్టిస్తారు మరియు తదనుగుణంగా జపం చేస్తారు. ఓకే, సో ఇది అసుర స్వభావం. సో వివిధ ఆందోళనలో కలవరపడతారు. సో ఇలా చేయడం వల్ల వాళ్ళు ఆనందంగా ఉంటారు. సో వాళ్ళ జీవితం అంతా ఇంద్రియ తృప్తి కోసమే ఎంతో ఆసక్తులై ఉంటారు. భ్రమల వలయంలో చిక్కుకుంటారు. ఓకే, అండ్ లాస్ట్కి నరకాన పడతారు. సో 21 నుండి 24 శ్లోకాలలో నరకం నుండి విముక్తి మరియు పరమ గమ్యం పొందడం. రాక్షస స్వభావం నరకానికి దారితీస్తుందని విన్నప్పుడు ఆ ప్రకృతిని నివారించాలనుకునే మానవుడు ఏం చేయాలి? సో ఇప్పుడు భగవంతుడు చెప్తున్నారు, త్రివిధం నరకాస్యేద్యం ద్వారం నాశం ఆత్మన కామక్రోధస్తదా లోభస్ తస్మాద్ధేత త్రయం త్యజేత్. సో ఈ కామము, క్రోధము, లోభము, సో ఈ మూడు, లస్ట్, యాంగర్, గ్రీడ్, ఓకే, ఈ మూడు ఏంటంటే నరక ద్వారములు అనమాట. త్రివిధం నరకాస్యేద్యం, అవి ద్వారం నాశనం ఆత్మన, అవి ఆత్మ యొక్క పతనమునకు, ఓకే, కారణమగుటచే బుద్ధిమంతుడైన ప్రతి మానవుడు వాటిని త్యజింపవలెను. సో బుద్ధిమంతుడైన ఈ మూడిటిని, కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని త్యజించాలి. సో త్యజించకపోతే ప్రాబ్లం ఏంటి చెప్తున్నట్టు, ఏతైర్ విముక్త కౌంతేయ త్వమోద్వారైస్తి స్త్రిభిర్ నర ఆచా అచ ఆచారాత్మ ఆధ్యాత్ ఆచారాధ్యాత్మన శ్రేయస్ తతో యాతి పరాం గతి. ఓ కుంతి పుత్రుడా, ఈ మూడు నరక ద్వారముల నుండి తప్పించుకొనిన మాడు ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యములను నొనరించి క్రమముగా పరమగతిని పొందగలడు.
ఓకే. సో ఈ మూడింటిని వెడిపించి పెట్టి, ఓకే, ఈ గురువుని ఆశ్రయించి, ఓకే, భగవంతుని చేరడానికి ఏవైతే ఆచరాలో ఆచరించాలో ఆయన నుండి తెలుసుకొని ఎప్పుడైతే ఆచరిస్తే భగవంతుణ్ణి, ఆ పరమగతిని పొందగలుగుతాము. అంటే సో ఆధ్యాత్మిక ప్రపంచము, ఆ భగవంతుడి యొక్క ప్రపంచం ఎలా ఉంటుంది? అంత ప్రేమతో నిండుకొని ఉంటుంది. ప్రేమ అంటే ఏంది? అక్కడ ఇతర వ్యక్తులు కేంద్రం. సో ప్రతి ఒక్కరూ నేను వేరే వాళ్ళకి సేవకుడిని అనే భావంతో వాళ్ళు సేవలు చేస్తూ ఉంటారు. అదే ఆధ్యాత్మిక ప్రపంచం. సో అది మనము ఇక్కడ ఆచార్యులను, సాధువుల సాంగత్యంలో ఉంటూ ఇది మనము ప్రాక్టీస్ చేయాలి, అనుసరణ చేయాలి. చేస్తే అలాంటి భావం వస్తే అలాంటి లోకానికి మనం చేరవచ్చు. కానీ ఈ లోకంలో సాధారణంగా అసుర స్వభావము ఉండే భావంతో ఎలా చూస్తాం మనము? ఓకే, ఈ లోకము మనం వచ్చింది ఎందుకు? శాసనం చేయడానికి, భోగం చేయడానికి వచ్చాం. సో దీన్నే కామం అంటారు. కామంలో నేనే కేంద్రం అయిపోతాను. ఈ ప్రపంచానికి నేను కేంద్రం, నేనే సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. ఓకే. సో ఈ మొత్తం ప్రపంచానికి నేను కేంద్రం. సో నేను అనుకున్నట్టు మొత్తం ప్రపంచంలో పనులన్నీ జరగాలి. సో అప్పుడు అందరూ నా సేవకులు, ఈ భావం వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో ఉదాహరణకి ఈ కామము, లోభము ఎలా, ఓకే, ఈ కామము మొదటి నుండి ఎలా చూస్తుంది? సో కామము నేను కేంద్రం. సో నేను కామం అంటే నేను కోరుకున్నది జరగాలి, నా ఇంద్రియ తృప్తి కోసము, నా సంతృష్టి కోసం. సో అది నెరవేరకపోతే క్రోధం వచ్చేస్తుంది. సరే, నెరవేరితే ఏమవుతుంది? లోభము. సో కామం నెరవేరితే లోభము, ఇంకా కావాలి, ఇంకా కావాలి. సో ఈ కామం గురించి భగవంతుడు 3వ అధ్యాయంలోనే చర్చించాడు. ఎలా? దుష్పూరేణ నలేనచ. దుష్పూర అంటే దాన్ని, కామము మంట లాంటిది అనమాట. సో అది ఆ మంటకి, ఓకే, ఇంత నేను పెట్రోల్ ఇచ్చాను, ఇంత కెరోసిన్ ఇచ్చాను, అయిపోతావా అమ్మా అంటే మంట అయిపోతుందా? లేదు, ఆగదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటుంది. దుష్పూరేణ నలేనచ. అనల అంటే ఆ మంట, అంటే ఎప్పుడు పూరించదు. పూర్తిగా నాకే ఓకే, నేను సంతృప్తి పడ్డాను అనే ఆ కామం ఎప్పుడు అనదనమాట. సో ఆ లోభము దేనికి దారితీస్తుంది? ఇంకా భ్రమ. ఓకే. సో ఇంకా మనము నెరవేరుతూ ఉంటే, ఇంకా మనకు కావాల్సినవి అన్నీ వస్తూ ఉంటే భ్రమలో పడిపోతాము. నేనే, ఓకే, ఈ ప్రపంచానికి గొప్ప వ్యక్తిని అనుకుంటాము. మనం చిన్న వ్యక్తులమైనా కానీ గొప్ప వ్యక్తులం అనే భ్రమ వస్తుంది. ఆ భ్రమతో గర్వము, దురహంకారం, అహంకారం వచ్చేస్తుంది. ఓకే. అసలైన అహంకారం అంటే మనము భగవంతుడి యొక్క సేవకులము. అది అసలైన అహంకారం. కానీ దురహంకారం అంటే నేను, ఓకే, ఈ సృష్టికి నేనే మూలాన్ని, నేను అనుకున్నట్టే అన్ని పనులు జరగాలి, అది దురహంకారం. సో ఈ కామము నుండి గర్వానికి, ఆ గర్వం నుండి మళ్ళీ నాకన్నా ఎవరన్నా, వేరే వాళ్ళు ఎవరన్నా నాకన్నా పైకి వెళ్తూ ఉంటే వాళ్ళ పట్ల అసూయ ఉంటుంది. సో అసూయ అంటే వాళ్ళ దగ్గర ఉండదు, నా దగ్గర ఉండాలి. ఇది. సో ఏమంటున్నారు? సో ఈ 3 ద్వారాలని ఎలా అధిగమించాలి? ఓకే. ఎలా ఈ 3 ద్వారాల నుండి బయటకు? యశ్ శాస్త్రం విధి ముత్సృజ్య వర్తతే కామకారత నస సిద్ధిం అవాప్నోతి నసుఖం న పరాం గతిం. సో శాస్త్రములను అనుసరించకపోతే వచ్చే పరిణామాలు. శాస్త్ర విధులను త్యజించి యశ్ శాస్త్రి విధిం ఉత్సృజ్య, ఉత్సృజ్య అంటే త్యజించడం. ఓకే. ఈ శాస్త్ర విధులను ఎవరైతే త్యజిస్తారో, ఓకే, వర్తతే కామకారత. కానీ ఎలా వర్తిస్తారు? కామకారత అంటే ఇష్టానుసారం, ఇష్టం ఇష్టం వచ్చినట్టు పనులు చేయడం. ఓకే. సో వాళ్ళు నస సిద్ధిం అవాప్నోతి. వాళ్ళు ఏంటి? సిద్ధిం అంటే పూర్ణత్వము గాని, ఓకే, సుఖం, పరాం గతిం సుఖాన్ని గాని పరంగతిని గాని పొందజాలరు. నా అంటే
నా సిద్ధిని పొందరు, సుఖాన్ని పొందరు, పరమగతిని పొందరు. ఎవరైతే శాస్త్ర విధులను, భగవంతుడిచ్చే శాస్త్ర విధులను పాటించకపోతే మనకి ఈ మూడు దక్కవు. సో మనము అన్నిట్లల్లో సిద్ధిని పొందాలి, ఫలాన్ని పొందాలి, దాన్ని పూర్ణత్వాన్ని పొందాలనుకుంటాం ప్రతి కార్యంలో. కానీ పొందాలంటే శాస్త్రాన్ని పాటించాలి. సుఖము పొందాలనుకుంటున్నాము, సుఖం రావాలంటే శాస్త్రాన్ని పాటించాలి. పరమగతిని అల్టిమేట్లీ, ఓకే, అంటే మన జీవిత లక్ష్యం ఏంటి? ఆ పరమగతిని, ఆ భగవంతుడి ధామంకి వెళ్ళాలి. అక్కడ ఈ ముసలితనము, జబ్బు, చావు అన్నటి ఇవన్నీ ఉండవు. వీటికి కారణము జన్మ. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, ఈ నాలుగు బాధలు, ఓకే, ప్రాబ్లమ్స్ ఉండవు. ఆ లోకానికి మనం వెళ్ళాలి. కానీ ఎప్పుడు వెళ్తాము? భగవంతుడు ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే శాస్త్రాలని అనుసరిస్తే. అనుసరించకపోతే ఇవి పొందము. ఓకే. సో ఏమంటారు? తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య అవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రం విధానోక్తం కర్ కర్మ కర్తుం ఇహార్హసి. శాస్త్రమును అనుసరించవలసిన అవసరము చెప్తున్నారు ఇక్కడ. అందుచే మానవుడు శాస్త్ర నియమాల ద్వారా కార్యం అనగానేమి, ఏంటి కార్యము, అకార్యం అనగానేమి అవగాహన చేసుకోవాలని. అట్టి నియమ నిబంధనలను నెరిగి మానవుడు కర్మను అనుసరించినచో అతడు క్రమక్రమముగా ఉద్ధరింపబడును. ఓకే. సో క్రమక్రమంగా మనము ఎప్పుడైతే భగవంతుడి నియమాలు ఏంటి, మంచి పండు ఏవి, చెడ్డ పండు, ఓకే, ఏవి ముక్తికి తీసుకెళ్తాయి, ఏవి బంధానికి తీసుకెళ్తాయి, ఇవన్నీ శాస్త్రాల ద్వారా తెలుసుకొని మనం ఎప్పుడైతే క్రమక్రమంగా వాటిని, ఓకే, మంచిగా పాటిస్తూ భగవంతుని పొందడానికి ఆ లక్ష్యాన్ని పెట్టుకొని మనం చేస్తే మనకు మన మానవ జీవితానికి, మన జీవితము యొక్క పూర్తి ఫలితము వస్తుంది. లేకపోతే ఒక జంతువులాగా జంతు జీవితం అయిపోతుంది. జంతువు జీవితము ఈ మానవ జీవితానికి తేడా ఏంటి? సో జంతువు కూడా తింటుంది, ఓకే, పడుకుంటుంది, అది ఆ, యుద్ధం చేస్తుంది, డిఫెండ్ చేస్తుంది, ఓకే, భయంతో నా 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 డబ్బు ఎవరన్నా తీసుకెళ్తారో, నా వీధిలోకి ఎవరు వస్తున్నారో అనే ఆ భావన ఉంటుంది. మళ్ళీ పిల్లల్ని పుట్టిస్తుంది. మన ఆహార నిద్ర భయం అవుతున్నాం. సో మనిషి కూడా ఈ నాలుగే పనులు చేస్తే, తినడము, పడుకోవడము, ఓకే, డబ్బుని భద్రపరచడము, ఓకే, అలానే పిల్లల్ని పుట్టించడము, ఈ నాలుగు పనులే చేస్తే మనిషికి, జంతువుకి తేడా ఏమీ లేకుండా ఉంటుంది. కానీ ఇది యుధిష్ఠిర్ మహారాజ్ చెప్తున్నారు. కానీ మనిషి అన్నవాడు ధర్మం ఏంటో తెలుసుకొని, ఓకే, ఆ ధర్మం పాటిస్తూ, ఓకే, అందుకోసం ధర్మో రక్షితి రక్షిత, ఓకే, ధర్మాన్ని పాటిస్తూ భగవద్ధామము పొందడానికి అన్ని పనులు చేస్తూ ఉండాలి. సో ఆ, ఆత్మ సాక్షాత్కారం కోసం కర్మలు అనుసరించుట, శాస్త్రాన్ని అనుసరించుట, మూడు నరక ద్వారముల నుండి విముక్తి పొందుట, పరమ గమ్యమును పొందుట. సో ఇది ప్రతి ఒక్కరూ ఎన్నుకునే అవకాశం ఉంది. సో ఈ పాత మనం పడవాలి. లేకపోతే శాస్త్రాలను ఉల్లంఘించుట, ఇష్టం వచ్చినట్లు వ్యవహరించుట, దీన స్థితిలో ఉండుట, నరకాన్ని పొందుట. సో వీటిని పై దాన్ని ఫాలో కాకపోతే కింది దాన్ని ఆటోమేటిక్గా ఫాలో అవుతారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో భగవంతుడు ఈ అధ్యాయంలో ఆసుర దైవ గుణాల గురించి చెప్తూ, అసుర స్వభావం గురించి చెప్తూ, ఈ అసుర స్వభావం నుండి శాస్త్రాల నియమాలు పాటిస్తూ ఎలా మనం భగవద్ధామం పొందుతామో, అసుర భావం నుండి బయటికి వస్తామో అన్నది వివరంగా చెప్పారు. హరే కృష్ణ. చాలా చాలా ధన్యవాదాలు. ఎవరికన్నా ప్రశ్నలు ఉంటే హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకొని అడగచ్చు.
ఓకే, మనం ఇక్కడికి స్టాప్ చేద్దామా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదకి జయ.